సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నపిల్లల్లో తరచూ ఎదురయ్యే సమస్యల గురించి తెలిపేందుకు మన ముందు ఉన్నారు విజయనగరం జిల్లా వెంకట పద్మ హాస్పిటల్స్ అధినేత అలాగే ప్రముఖ పీడియాట్రిషియన్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగితే తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. పిల్లలకి ఇచ్చే ఫుడ్ అసలు ఏ ఏజ్ నుండి ఫుడ్లో మార్పులు తీసుకురావాలి అంటే ఇప్పటి వరకు మదర్ ఫీడింగ్ ఇవ్వడం వరకు 5th మంత్ వరకు ఓకే, 5th మంత్ తర్వాత ఎలాంటి ఆహారాన్ని మనం బిడ్డకి ఇవ్వాలి? ఏ తల్లిదండ్రులకైతే 6 నెలలు దాటిన తర్వాత ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు పెట్టాలని అనుకుంటే దాని రకాలు 2 రకాలు ఆలోచించాలి. 2 రకాలుగా ప్రిపరేషన్ తయారు చేయొచ్చు. ఒకటి, 1 కప్పు బియ్యం, అంతే కప్పు గోధుమలు, 4 రకాల పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ విడివిడిగా దోరగా వేపి అన్నీ కలిపి మరాడించేస్తే మీకు పౌడర్లా తయారవుతుంది. దాన్ని ఉడకబెట్టి ఉక్కులా తయారు చేసి దానికి టేస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి అవసరమైతే చాలా వరకు ఇలాగే ఇష్టపడతారు. లేకపోతే దీన్ని ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే బాదం పిక్కల్ని కూడా వేపి పౌడర్ చేసి ఉంచుకోవచ్చు. అలాగే జీడిపప్పు కూడా వేపి దాన్ని పౌడర్ చేసి ఉంచుకోవచ్చు. దాని ఏమో పైన స్ప్రింకిల్ చేస్తే ఆ అరోమా బేబీకి చాలా ఇష్టపడతారు అనమాట. ఇది ఒక ప్రిపరేషను. ఇది రోజుకి ఒకసారి పెడతారు. గ్రాడ్యువల్గా మనం అలాగే నెమ్మదిగా ముందు 1 స్పూన్ నుంచి స్టార్ట్ చేసి అలా గ్రాడ్యువల్గా మీరు ఇంప్రూవ్ చేసుకుని వెళ్తారు. 2వ రకం ప్రిపరేషన్ ఏంటంటే బియ్యాన్ని నూకల కింద ఆడించుకోవాలి. ఆ నూకలతో అన్నం చేసుకొని చేసిన అన్నంలో పప్పు నెయ్యి కలిపి పెట్టచ్చు. పప్పు అంటే కందిపప్పు, అలాగే పప్పు నూనె కలిపి పెట్టచ్చు. నూనె అంటే నువ్వుల నూనె, అలాగే పప్పు టమాటా, పప్పు ఆకుకూరలు. ఆకుకూరలు మనకు చాలా రకాలు ఉన్నాయి. ఏ రకమైన ఆకుకూరలైనా మనకి బేబీకి ఇవ్వచ్చు. అలాగే కాయగూరలు మన రొటీన్గా పప్పుతో ఏదైతే కాయగూరలు రొటీన్గా అంటే వంకాయ కలపచ్చు, బీరకాయ కలపచ్చు, అలాగే ఆనపకాయ కలపచ్చు. ఇలా ఏదైతే మన ఇంట్లో రొటీన్గా కాయగూరలు కలుపుకుంటామో ఆ కాయగూరలతో మనకి చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అరటిపండు మెత్తగా చేసి స్పూన్ తోటి నోట్లోకి పెట్టాలన్నమాట. ముందు పావు అరటిపండుతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా బేబీ యొక్క యాక్సెప్టెన్స్ పెంచి మీరు పెంచుకుని వెళ్ళచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎక్సెప్ట్ యాపిల్ ఒక్కదాన్ని ఉడకబెట్టి పెట్టాలి. మొత్తం తొక్కతోటే ఉడబెట్టి తొక్క తీసేసి ఆ గుజ్జుని మళ్ళీ మీ చెంచాతో పెట్టచ్చు. క్యారెట్ని అలవాల చేసి వితౌట్ షుగర్ పెట్టాలి. అలాగే మనకి బంగాళదుంప ఉడబెట్టి విత్ ఆర్ వితౌట్ సాల్ట్ బేబీ ఏది ఇష్టపడుతుంది అన్నది అది మనం తీసుకుని వెళ్ళచ్చు అనమాట. ఒకవేళ బేబీకి ఏమైనా బాగా ఏదైనా కొరకాలి దేనైనా కోరుకున్నది అనుకోండి, ఎలా తెలుస్తారంటే మీరు ఎత్తుకోగానే మిమ్మల్ని కరవడం ప్రయత్నం చేస్తుంటారు అనమాట. అంటే దాన్ని ఎందుకోసం అంటే ఏదైతే టూత్ ఉంటుందో అదేమో గ్రాడ్యువల్గా బయటకు ఎరప్ట్ అవుతున్నప్పుడు ఇచ్చింగ్ ఉంటుంది గమ్స్. ఆ గమ్ ఇచ్చింగ్ తప్పించుకోవడానికి దేని పెడితే అది నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అంటే మా పిల్లవాడు 7 దగ్గర నుంచి చెప్పులు పెట్టుకుంటున్నాడండి, బట్టలు పెట్టుకుంటున్నాడండి, ఏది పెడితే ఏది దొరుకుతుంది నోట్లో పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆ జివజాపిల్యం తగ్గాలని అనుకుంటే ఆ ఇచ్చింగ్ తగ్గాలంటే ఏం చేస్తారంటే అది ఏదో నోట్లో పెట్టుకోవడం అన్నది అలవాటు అయిపోతుంది అనమాట. అది దాన్ని తగ్గించాలంటే రస్కులు దొరుకుతాయి కదా, ఆ రస్క్ని మీరు బేబీకి చేతికిస్తే అది నోట్లో పెట్టుకుని అది ఆ ఉమ్ముతో ఆటోమేటిక్ కరిగి అది మింగేస్తాడు. ప్లస్ ఏమో రస్క్ ఏమో ఈ ఇచ్చింగ్ని మనం తగ్గించడానికి. అందుకని మీకు ఘన పదార్థాలు మీకు గరుకుతో ఉన్నది ఆ టెక్స్చర్ ఉన్నది ఇంట్రడ్యూస్ చేయాలన్నది మనం చెప్పడానికి కారణమాట. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్కి వస్తే ఎల్లో పాట ఎగ్ పెట్టచ్చు 7th మంత్ దగ్గర నుంచి. 7th దాటాక ఫిష్ పెట్టచ్చు, చికెన్ పెట్టచ్చు. పెట్టకూడని 6 కాంపోనెంట్స్ ఉన్నాయి సంవత్సరం లోపు: ఆవు పాలు, గేదె పాలు, ప్యాకెట్ పాలు, తేనె, మటన్ అండ్ వైట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్. ఈ 6 సంవత్సరం లోపు పిల్లలకి మనం పెట్టకూడదు. తన ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత నుంచి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఏది ఇంట్రడ్యూస్ చేసినా సరే 3 ప్రిన్సిపల్ మీల్గా అలవాటు చేయాలి, 2 స్నాక్స్గా మనం అలవాటు చేయాలన్నమాట. అది సో బేబీకి ఎప్పుడైతే మనకి ఆటోమేటిక్గా ఎవ్రీ 3 అవర్స్కి పాలు తాగడం అలవాటు ఉన్న పిల్లవాడికి అదే రీతిలో మనం ఎప్పుడైతే గణపదార్థం మనం ఇంట్రడ్యూస్ చేస్తామో సో తీసుకుంటాడు. అల్టిమేట్గా మీ ఏమేంటంటే తను ఫస్ట్ బర్త్డే అయ్యేసరికల్లాను తను మన ఇంట్లో ఏ ఆహారం ఎలా తయారు చేస్తే అలా తినే ప్రక్రియ మనం చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి కూడా మనం స్లోగా మన యొక్క ఫుడ్ ప్యాటర్న్లో తీసుకురావాలి. తల్లిపాలు ఉన్న వాళ్ళు అయితే ఎక్స్క్లూజివ్గా తల్లిపాలు కంటిన్యూ చేయొచ్చు. దీంట్లో ఇంకొకలా చేయొచ్చు. మనం ముందు ఘనపదార్థాలు పెట్టి తర్వాత తల్లి దగ్గర పాలు పెడితే పుణ్యం పురుషార్థం. ఒకటి, తల్లి దగ్గర పాలు దాహాన్ని తీరుస్తుంది, బయట నుంచి మనం వాటర్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా బేబీ కూడా బోనస్ లాగా ఆ పాలు అన్నది బేబీకి వెళ్తుంది అనమాట. అది సో ఈ విధమైన ప్రక్రియ చేయడం మూలంగా చాలా వరకు బేబీస్ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొంతమంది తల్లులు పిల్లలకి మెడిసిన్ వేసేటప్పుడు
పాలల్లో కలపడం అని లేదు, వేరే దీంట్లో కలిపేసి పెడుతుంటారు అన్నంలో కానీ. సో అలా పెట్టడం మంచిదా కాదా? జనరల్గా పిల్లల్లో ఇచ్చే మందులు, ఎస్పెషల్లీ సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి ఇచ్చే మందులు మనకి 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి డ్రై సిరప్ అంటాము, రెండోదేమో సస్పెన్షన్ ఫామ్లో ఉంటుంది. ఈ డ్రై సిరప్ అన్నది ఏంటంటే పౌడర్ ఫామ్లో ఉంటుంది. అది చాలామందికి డైల్యూషన్ కూడా సరిగ్గా చేతకాకపోవడం మూలంగా ఎక్కువ వాటర్ దాంట్లో కలిపేస్తారు. సో ఓవర్ డైల్యూషన్ మూలంగా దాని మందు యొక్క ప్రతిఫలమే పోతుంది అనమాట. అది సో ఏదైతే మీకు బయటని ఇస్తాడో వాడు వాటర్ ఏదైతే ఇస్తే ఆ వాటర్ సరిపోతుంది. లేకపోతే వాటర్ ఇవ్వకపోతే వాడు సీసా పైన చిన్న బాణం గుర్తు ఉంటుంది, ఆ బాణం గుర్తు వరకు మరిగించి చల్లార్చి నీళ్ళ బాణం గుర్తు వరకు వేసి షేక్ చేస్తే షేక్ చేసిన యొక్క లిక్విడ్ ఆ బాణం గుర్తు వరకు రావాలన్నమాట. దాన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మోతాదులో ఇవ్వాలి. కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనే 5 రోజుల నుంచి 7 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. దాన్ని రాస్తాడు వాడు. కొంతమంది తప్పు ఏం చేస్తారంటే ఒకరోజు 2 మోతాదులు వేసేసరికి అలాను రికవర్ అవుతాడు. సో అంచేత మిగతా మందంతా పడేస్తారు, అంటే దాచేస్తారు వాడకుండాను. సో ఎట్టి పరిస్థితుల్లోనే డ్రై సిరప్స్ని మనం పౌడర్ నీరు కలిపిన వాటిని 5 రోజులు మ్యాక్సిమం 7 రోజుల కంటే దాటి వాడకూడదు. అది నిషిద్ధం. రెండోది ఇంక లిక్విడ్ ఫామ్, దాన్ని ఎక్స్పైరీ డేట్ వరకు కూడా మనకి ప్రొటెక్టెడ్, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్గా ఉంచవచ్చు. కొన్ని ఏమో ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది, దాన్ని ఏమో పాల్లో కలిపి కానీ తేనెలో కలిపి కానీ బేబీకి ఇవ్వచ్చు. జనరల్గా సస్పెన్షన్ ఫామ్స్ దాని ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అవి డైరెక్ట్గా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. మిల్క్ ద్వారా పట్టాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ డ్రాప్స్, కాన్సన్ట్రేటెడ్ డ్రాప్స్, అవి డైరెక్ట్గా నోట్లో వేస్తే కాన్సన్ట్రేట్గా ఉంటాయి కాబట్టి బేబీ దాన్ని వామిట్ చేసేస్తాడు. కాబట్టి దాన్ని మనం ఫ్రూట్ జ్యూస్లో కానీ అది మిల్క్లో కానీ మనం డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. అది కూడా 6 months దాటిన వాళ్ళకి మాత్రమే.